వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. పల్నాడు టూరు జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసుకున్నారు. ఎన్నో నిర్బంధాల మధ్య మార్నింగ్ 9 గంటలకు స్టార్ట్ అయిన పర్యటన సాయంత్రం 5 గంటలకు ఇప్పుడు రెంటపళ్ళ చేరుకున్నారు. ఎన్నో పోలీస్ నిర్బంధాల మధ్య జరిగినటువంటి టూర్ యొక్క విశ్లేషణని వివరించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ జూరిస్ట్ విజయబాబు గారు. సార్ నమస్తే. సార్ ఎన్నో ఆంక్షలు పెట్టారు, జగన్ కి జనాన్ని దూరం చేయాలని. పొదిలి పర్యటన తర్వాత చాలా ఎలాగైనా సరే జనం రాకుండా ఆపాలి అని పోలీసులతో ఎన్నో ఆంక్షలు పెట్టించారు. 10 కమాండ్మెంట్స్ లాంటి ఆర్డర్స్ ఎన్నో పాస్ చేశారు. బారికేడ్లు పెట్టారు, అడుగడుగు చెక్ పోస్టులు పెట్టారు, వాహనాలు రాకూడదన్నారు, 100 మంది మించి రాకూడదన్నారు. అసలు చూస్తే క్వైట్ ఆపోజిట్ గా విశేషమైన సంఖ్యలో జనం వచ్చారు. సార్ అసలు ఎలా చూడాలి ఈ పర్యటన? ఖచ్చితంగా పలనాడు ఒక విధంగా చెప్పాలంటే పలనాడు వైఎస్ఆర్సీపీ ప్రజల యొక్క అభిమానాన్ని పలనాడు పౌరుషంలాగా చూపించారని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి 100 మందికి మించి ఉండడానికి వీల్లేదు అని అడుగడుగున ఇప్పుడు చెప్పినట్టుగా 10 కమాండ్మెంట్స్ లాంటి ఆంక్షలన్నీ విధించిన ఆంక్షల్ని ఛేదించుకొని బ్యారికేడ్లను తోసుకొని జనం రహదారులు కాదు పొలాల గట్లే మాకు రహదారులు అని చెప్పని ఆ పొలాల గట్ల వెంట గోతుల్లో కూడా బైక్స్ వేసుకొని పడుతూ ఉంటే, కుర్రాళ్ళు వీళ్ళందరూ ఏమో బైక్స్ మీద వెళుతూ ఉంటే, మహిళలు ఆశ్చర్యం ఏంటంటే ఆ పొలాల గట్ల వెంట ఎక్కడికో ఏదో ఉద్యమానికో విప్లవానికో పరిగెడుతున్నటువంటి రీతిలో వాడు పరిగెడుతున్నటువంటి తీరు చూస్తే అసలు ఈ జనం ఏమిటి, ఈ జనులు ఏమిటి, ఆ ధ్వనులు ఏమిటి అని, ఆ నినాదాలు ఏమిటి అని చెప్పని ఒక రకంగా ఒక భావోద్వేగమైనటువంటి వాతావరణంలో వీళ్ళంతా వెళ్ళారు. ఒకవైపు ఏమో పోలీసుల ఆంక్షలు ఏంటి, ఆ ఆంక్షల్ని ఛేదించుకొని వీళ్ళు ఏది ఏమైనా అని చెప్పినట్టుగా వెళ్ళడం చూస్తే ఆ ఉద్యమ స్ఫూర్తి అనేటువంటిది కనిపించింది. ఇది ఇన్ని నిర్బంధాల మధ్య వెళ్ళటం నిజంగా ఒక దశలో మ్యాక్సిమం పోలీసులు కంట్రోల్ చేయాలనుకున్నారు, కానీ వాళ్ళకి విషయం అర్థమైపోయి ఎక్కడికక్కడ వాళ్ళు కూడా చేతులు ఎత్తేసినటువంటి స్థితిలో అయినా సరే ఇంకా కొంతమంది పోలీసుల్లో ఒకటి జాగ్రత్త గమనించాల్సింది, పోలీసుల్లో కూడా ఒక ద్వైధీభావం అనేటువంటిది చాలా స్పష్టంగా చేయొచ్చు. అంటే ఏముంది, ఇప్పుడు ఒక తప్పు చేయడానికి ఏం వెళ్ళడం లేదు, ఒక పొలిటికల్ యాక్టివిటీ. ఈ పొలిటికల్ యాక్టివిటీకి వెళ్తున్నప్పుడు మనం ఎందుకు ఇంత సఫర్ అయ్యి ఇంత ఇది చేయాల్సిన ఇందులో ఏమన్నా రీజన్ ఉందా? పోనీ ఉంటే మనం చొక్కాలు దించుకొని విరుచుకొని చేయొచ్చు అనేటువంటి దీంట్లో కొంత మందిలో ఆ ఉదాసీన భావం అంటారా, నిర్లిప్తత అంటారా, లేకపోతే ఇది కరెక్ట్ కాదనేటువంటి సర్దుబాటు ధోరణి తెలియదు, కానీ వాళ్ళు చాలా మంది కొంత పక్కకు తప్పుకున్నారు. కానీ ఇంకా కొంత వీరతాళ్ళు వేసుకున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు మాత్రం చాలా మ్యాక్సిమం కంట్రోల్ చేయడానికి వాళ్ళు ఇచ్చినటువంటి పై వాళ్ళ ఆదేశాల కోసం మెప్పు కోసం వాళ్ళైతే ట్రై చేశారు. సిన్సియారిటీ అని అనడానికి అయితే ఇక్కడ కుదరదు, కానీ సబ్జెక్ట్ అది కాదు కాబట్టి. అలాంటి దశలో మొత్తం ఆ బ్యారికేడ్లను కూడా తోసివేసేసి చివరికి ఏంటంటే వైసీపీ నాయకుడు ఆల్రౌండర్ చెప్పుకునేటువంటి అంబటి రాంబాబు అడ్వకేట్ గా కోట్ వేయటం చూసాం, జర్నలిస్ట్ గా వీడియోలు చేయటం చూసాం, సరే పార్టీ మ్యాన్ గా ఫార్మర్ గా ఎన్ని చూసాం, కానీ ఒక పార్టీ కార్యకర్త అవతారం కూడా ఎత్తి ఆ బ్యారికేడ్ల మీద ఒక లాగి మిగతా వాళ్ళని కూడా ఇన్స్పైర్ చేసిన స్థితి చూస్తుంటే, ఇంత కసిగా వీళ్ళంతా ఏమైనా సరే అనేటువంటి ఇది చూసినప్పుడు ఇక ఆ ఊరి జనం అయితే మొత్తం ఊరంతా కూడా జనాలతో నిండిపోయింది. ఎప్పటి నుంచో వాళ్ళు మేడల మీద మిద్దెల మీద ఎక్కడికక్కడ కిక్కిరిసినటువంటి జనం ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితుల్లో ఇది చెప్పాలంటే ఒక రకంగా అనవసరంగా జగన్మోహన్ రెడ్డి నుంచి జనాల్ని దూరం చేయాలనేటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి రెండవసారి పొదిలిలో అసలు ఆ సంఘటన జరిగింది. ఆ పొదిలిని మించినటువంటి స్థాయిలో ఇప్పుడు ఈ కార్యక్రమం చేయడం, ఇది రకంగా చూస్తే ఇది నిర్బంధాలు అనేటువంటివి ప్రజా ఉద్యమాలను కానీ ప్రజా కార్యక్రమాలను కానీ అణచివేయటం అసాధ్యం. జగన్ని జనం నుంచి దూరం చేయటం అనేటువంటిది, పవర్ నుంచి దూరం చేశారు, ఓకే, తిరిగి మళ్ళీ ఆ పవర్ ప్రజలు ఇస్తారా ఏమిటి అనేది అది వేరే సంగతి, కానీ ప్రజలకు దూరం చేయాలనేది మాత్రం అసాధ్యం అనేది ఏడాది లోపే ఇది ప్రూవ్ అయింది. అంతకంతకి పోటెత్తుతున్నటువంటి ఈ జనాన్ని చూస్తే ఇకనైనా సరే మీ వ్యవహార శైలి ప్రభుత్వం చేస్తున్నటువంటి వీటిని ఒకసారి రివ్యూ చేసుకొని అణచివేత ధోరణాల నుంచి ప్రజాస్వామ్యయుతంగా ఎలా మనం నడవాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేది పునఃసమీక్ష చేసుకుంటే ప్రభుత్వానికి చాలా మంచిది. కాదన్నట్లయితే మరింతగా జనాల్ని మీరే జగన్మోహన్ రెడ్డికి దగ్గర చేసినట్టు అవుతుందో అనడంలో కించిత్ ఆశ్చర్యం లేదు. ఇదైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఒక నైతిక విజయం, కూటమికి ఒక పరాభవం అని చెప్పక తప్పదు. సార్ యాక్చువల్గా మనం చేసిన జగన్ ఆపగలరా అని వీటీవీ ప్రైమ్ లో మనం చేసిన వీడియోలు మీరే చెప్పారు సార్. ఎన్ని
ఆంక్షలు పెట్టినా ఏం చేసినా జనం వచ్చి తీరుతారని మీరు అంత కాన్ఫిడెన్స్ గా ఎలా చెప్తున్నారని నేను కూడా ఆశ్చర్యపోయాను. చూస్తే అసలు మహిళలు ఏది యువతులు మధ్య వయసులో రావడం పక్కన నుంచి అసలు వృద్ధాప్యంలో ఉన్నటువంటి మహిళలు అసలు విపరీతంగా వచ్చారు. వృద్ధులు గాని ఏంటి అంటే అరెస్ట్ చేస్తారని భయపడట్లేదా ఏంటి? వాళ్ళ తెగింపుకి కారణం ఏంటంటారు? ఎస్, ఇది ఆ జనాల్ని, ఆ జన సందోహాన్ని, జనాల యొక్క ఉత్సాహాన్ని, కేరంతల్ని వాటిని చూస్తే మామూలుగా ఏమంటారు, సభలకి జనాన్ని తోలుకొచ్చారు, డబ్బులు ఇచ్చి తోలుకొచ్చారు, పులిహోర ప్యాకెట్లు, పలావ్ ప్యాకెట్లు ఇచ్చారు, బిర్యానీ ప్యాకెట్లు ఇంకేవో ఇచ్చారంటారు. కానీ అక్కడ జనాలను చూడండి, ఈ జనాలు పిలిస్తే వచ్చారా, తోలుకొస్తే వచ్చారా? వాళ్ళుగా స్వచ్ఛందంగా పొలాల గట్లు దాటి పరిగెత్తుకొచ్చారు, గుంటలు దాటి పరిగెత్తుకొచ్చారు, అడ్డదారుల్లో పరిగెత్తుకొచ్చారు, మేడలు, మిద్దెలు, రోడ్లు, బ్యారికేడ్లను తోసుకొని ఇదంతా కూడా డబ్బులు ఇస్తే వచ్చే జనాలండి వీళ్ళు. ఇస్తే ఆ రిస్క్ తీసుకుంటారు. అంటే సగటు జన హృదయాల్లో ఎంతగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడనే వాస్తవాన్ని మీకు ఎంత కసి ద్వేషం ఉన్నా కూడా దీన్ని మాత్రం ఇది ఏ రకంగా కూడా మీరు అంగీకరించి తీరవలసినటువంటి సత్యం. అటువంటిది ఒక నాయకుడిని అణిచివేసి లేకపోతే ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి వాళ్ళందరినీ జైళ్లలోకి తోస్తే జనం ఏం చేయగలుగుతారు? ఓకే, రేపు మహా అయితే మళ్ళీ ఒక 100 మంది మీదో 200 మంది మీదో మళ్ళీ కేసులు బనాయిస్తారు. కేసులు ఇప్పటికే పల్నాడులో అనేక మంది మీద కేసులు పెట్టారు. అటువంటి పల్నాడులో ఇంత జనం పోటెత్తారు అని అంటే దీనికి ఒక నేపథ్యం కూడా ఉంది, అది ఇక్కడ గమనించాలి. ఏంటి ఆ నేపథ్యం అంటే, పలనాడు జనం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి చూసుకుంటే అటు రాజశేఖర రెడ్డి గారి కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ అక్కడ కారణం తెలియదు కానీ విశేషమైనటువంటి వీరాభిమానులు అక్కడ చాలా, ముఖ్యంగా ప్రత్యేకించి మహిళలు. ఎందుకని ఇప్పుడు ఇందా చెప్తున్న ఆ దృశ్యాలు కొన్ని చూస్తే ఆ మహిళలు వాళ్ళు అందరూ కూడా డాన్సులు, ఎస్, అంటే తమ ప్రియతమ నాయకుడు వస్తున్నాడు, నిన్న కూడా అన్ని ఆంక్షలు విధించినా వస్తాడు, వచ్చి తీరతాడు అనేటువంటి విశ్వాసాన్ని కూడా ఆ స్థానికులు కూడా వాళ్ళు మాట్లాడారు కదా, అది కూడా చూసాం. కాబట్టి ఇది ప్రజా నాయకుడిని ఆపాలనుకున్నా, ప్రజా ఉద్యమాల్ని నిరోధించాలనుకున్నా కూడా అది సాధ్యపడేటువంటి అంశం కాదు. అందుకని ఈ పద్ధతుల్ని ఒకసారి ప్రభుత్వం మార్చుకుంటే బాగుంటుంది. తర్వాత ఆ విగ్రహావిష్కరణ తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి ప్రతి అంశంలో కూడా వాస్తవాలు చాలా స్పష్టంగా చెప్పాడు. ఎంత పోలీసులు అతని మీద ఎంత కాఠిన్యం ప్రదర్శించారో, ఎంత దారుణంగా అతన్ని హింసించి అతని చావుకి కారణమయ్యారనేది కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి సందర్భం. కాబట్టి ఇటువంటి హింసాత్మక ఘటనలు అనేటువంటి మీకు చెడ్డ పేరు తెస్తాయి తప్ప అవతల వాళ్ళు ఏంటంటే తాత్కాలికంగా కష్టపడతారు. కాదు అన్నట్లయితే కొన్ని ప్రాణాలు ఇలా కొన్ని ప్రాణాలు పోతాయి, కొన్ని ప్రాణాలు మహా అయితే కొంతకాలం పాటు జైల్లో ఉంటారు, అంతే తప్ప అంతిమంగా మీకు ఏం లభిస్తుంది అని అంటే అపవాదు, అపప్రద తప్ప మీకు లభించేది ఏం లేదు. ఈ త్యాగాల నుంచి, ఈ యొక్క అణచివేతల నుంచి మాత్రం ఒక కొత్త విప్లవం అనేటువంటిది, ప్రజా విప్లవం అనేటువంటిది వస్తుంది. దానికి జగన్మోహన్ రెడ్డికి జేజేలు కొడుతూనే ఉంటారు. ఇది మాత్రం వాస్తవం. సార్, జగన్ ని కట్టడి చేయడం ఎలా అనేటువంటిది కూటమి ప్రభుత్వానికి $1 మిలియన్ క్వశ్చన్ అయిపోయింది. అది సాధ్యం అంటారా? అదే వాళ్ళు చెప్తున్నారు, అసలు ప్రజాస్వామ్యంలో ఏ ప్రజానాయకుడిని కూడా అణచివేత ద్వారా సాధ్యం కాలేదండి. ఓన్లీ జన హృదయాల్ని గెలుచుకోవటం ద్వారా అవతల పరాజితులను చేయొచ్చేమో కానీ అణచివేతతో ప్రత్యర్థిని మట్టు పెట్టాలనుకోవటం సాధ్యపడే అంశమే కాదు. అది ఇక్కడ వాళ్ళు గమనించాల్సింది. మొత్తంగా చూస్తే ఇది యావత్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఒక కథనోత్సాహాన్ని ఇచ్చింది ఈ కార్యక్రమం అయితే చెప్పక తప్పదు. నెక్స్ట్ ఇక అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఈ అరెస్టుల నుంచి కూడా మళ్ళీ జనశ్రేణులు ఏ విధంగా తలెత్తుతారో, ఉద్యమిస్తారు అనేది కూడా చూద్దాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WAY TV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.